श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरि ओम तत्सत्। नाम संकीर्तनम। ओम नमो नारायणाय 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 ओम नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। రండి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని విందాం. గడిచిన సత్సంగంలో సుఖమహాముని చెప్పినటువంటి ఈ భాగవత మహాపురాణమును సూత మహాముని శౌనకాది ఋషులకు ఆ భాగవతము యొక్క మహాత్మ్యమును మొదల్లో చెప్పగోరి భాగవత మహాత్మ్యం పద్మపురాణంలో ఉన్నటువంటి 6 అధ్యాయములను మనం ఇక్కడ వినటం మొదలుపెట్టాం. ఆ సూతుడు అలా భాగవతమును వర్ణిస్తూ వస్తున్నప్పుడు మహాత్మ్యమును గొప్పతనమును భక్తి దేవతకి ఏర్పడినటువంటి దుఃఖం, నారదుల వారు భక్తి దేవని చూడటం బృందావనంలో, ఆ భక్తి దేవత యొక్క 2 పిల్లలైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు చాలా ముసలితనంలో వయసైన వాళ్ళలాగా ఉన్నట్లు భక్తి దేవత దుఃఖిస్తున్నప్పుడు నారదుల వారు ఆమెను కలుసుకుని ఆమెను ఓదార్చి, నీ యొక్క పిల్లలైనటువంటి జ్ఞాన వైరాగ్యములను నేను మరలా వారికి శక్తి వచ్చేట్లుగా చేస్తాను, నీకు కూడా లోకంలో మంచి స్థానం అందరి హృదయంలో నువ్వు కూర్చునేలాగా ప్రతిష్ఠ చేస్తానని వాగ్దానం చేసి హిమాలయ పర్వతములను చూస్తూ అక్కడికి వచ్చినటువంటి ఆ నారదుల వారికి సనత్కుమార ఋషులతోటి కలుసుకునే సందర్భం ఏర్పడి ఆ సనత్కుమారులకు ఈ విషయమంతా చెప్పిన తర్వాత సనత్కుమారులు దీనికి ఒకటే ఒక మార్గము, భాగవత మహాపురాణమును 7 రోజులు వినిపించిన
విన్నవారికి ఈ జ్ఞాన వైరాగ్యాలు వాళ్ళ హృదయంలో మేల్కొంటాయి అని చెప్పిన సందర్భంలో అలా చెప్తూ ఉన్నప్పుడు ఈ భాగవతమునకు అంత గొప్పదనం ఎందుకు వచ్చినదనేది సూత మహాముని భాగవతమునందే 11వ స్కందమునందు భగవాను యొక్క అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడు, పరమ భక్తుడైనటువంటి ఉద్ధవుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకమును అవతారమును ముగించి వెళ్ళుతున్న సందర్భములో చాలా దుఃఖముతోటి కృష్ణుడి దగ్గర వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు. ఆ విషయమును కూడా సూత మహాముని ఇక్కడ మధ్యలో చెప్తున్నారు. త్వంసు యాస్యసి గోవింద, ఇది ఉద్ధవుని యొక్క మాటలు 11వ స్కందమునందు వచ్చేటువంటి ఈ కృష్ణ ఉద్ధవ సంవాదములో ఇలా చెప్పబడింది. త్వం తు యాస్యసి గోవింద భక్త కార్యం విధాయ చ మచ్చిత్తే మహతీ చింత తాం శ్రుత్వా సుఖమావహ. నాకు చాలా దుఃఖముగా ఉన్నది, బాధగా ఉన్నది భగవానుడా, నువ్వు ఈ శరీరమును వదిలేసి అవతారమును ముగించి నీ లీలలు పూర్తి చేసుకుని నీవు వెళ్ళిపోతున్నావు. అలాంటి సందర్భంలో నీ భక్తులైనటువంటి వారందరికీ ఈ లోకములో ఏమిటి ఆధారం? నిన్ను చూడకుండా, నీ రూపము ఇక్కడ లేకుండా వాళ్ళు ఎలా బతకగలరు? ఈ విషయంలో నాకు చాలా దుఃఖముగా ఉంది అని చెప్పి నువ్వు దానికి ఏదైనా బదులు చెప్తే నా మనసుకు సంతోషం ఏర్పడుతుందని ఉద్ధవుడు అడుగుతాడు. అలా అడిగిన సందర్భంలో భగవానుడు ఈ మాటలు విని ఉద్ధవుడు చెప్పిన మాటలు విని మనసులో ఇత్యుద్ధవ వచ శ్రుత్వా, ఉద్ధవుడు చెప్పినటువంటి ఈ మాటలని విన్న ఆ కృష్ణుడు ప్రభాసే అచింతయద్ధరి, సాక్షాత్ శ్రీహరి భగవానుడు కృష్ణ రూపంలో ఉన్నటువంటి ఆ భగవానుడు ప్రభాస క్షేత్రములో ఏకాంతముగా ఉద్ధవుడు కృష్ణుడిని కలిశాడు. అప్పుడు చింతయ, ఇలా ఆలోచించి కృష్ణ పరమాత్మ ఏమన్నాడుట, భక్తావలంబనార్థాయ కిం విధేయం మయేతి చ. నేను ఏమి చేయాలప్పుడు ఈ భక్తులందరికీ వాళ్ళ హృదయంలో భక్తి ఉండేట్లుగాను, నన్ను జ్ఞాపకము పెట్టుకుండేట్లుగాను చేయాలంటే అని చెప్పి భగవానుడు చింతించి భక్తావలంబనార్థాయ, భక్తుల నుండి నేను దూరంగా వెళ్ళినట్లు వాళ్ళకి అనిపించకూడదు. అప్పుడు ఏం చేశాడు భగవాను? ఏమనుకున్నాడుట, స్వకీయం యద్భవేత్తేజః తచ్చ భగవత్తే దదాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీవద్భాగవతార్ణవం. పోయిన సత్సంగంలోనే నేను చెప్పాను, ఈ భాగవతం అనేటువంటిది శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా, ఇది ఒక పుస్తకము అక్షరములతో ఏదో ఉన్నదనేది కాదు, భగవంతుడి రూపమే ఇలా వాంగ్మయీ మూర్తి రూపంలో ఉన్నదనేది ఇక్కడ చెప్పబడుతున్నది. ఇప్పుడు తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షా వర్తతే హరి సేవాత్ శ్రవణాత్ పఠనాత్ దర్శనాత్ పాపనాశిని. అప్పుడు భగవానుడు అనుకున్నాడుట, నేను ఈ భాగవతం అనే పుస్తకములో అక్షరములలో ఆ శ్లోకములలో నా యొక్క తేజస్సుని, నా యొక్క శక్తిని నింపేసి నేను దాంట్లోకి వెళ్ళి దానితోటి ఐక్యమై భాగవతముతో ఒకటిగా ఉండాలి అని అనుకున్నాడుట. అనుకొని తిరోధాయ ప్రవిష్టోయం, నేను తిరోధానమాయి అయి ఈ శరీరమును వదిలేసి వెళ్ళినా కూడా దివ్యమంగళ విగ్రహమును, కానీ నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, భాగవతములో నేనే ఉంటాను, భాగవత రూపముగా ఉంటాను. శ్రీమద్భాగవత ఆర్ణవం అన్న ఆ అక్షరములు, పదములు, శ్లోకములతో కూడినటువంటి వ్యాసులు వారు రాసిన ఆ భాగవతంలో నేను ఉంటాను. అదే లోకంలో ఆ తర్వాత తేనేయ వాంగ్మయీ మూర్తి, ఇది నా యొక్క భాష రూపంలో, పదముల రూపంలో ఉన్నటువంటి నా రూపముగా
ప్రత్యక్ష వర్తతే హరి, నేను దాంట్లో ప్రత్యక్షముగా ఉంటాను అని చెప్పి భగవానుడే తన నోటి గుండా చెప్పినప్పుడు, ఇది ఎవరైతే ఈ భాగవతమును సేవిస్తారో, సేవించడం అంటే పూలు వేసి పూజిస్తున్నాను సరి, విన్నాను సరి, ఎవరైనా చెప్పినాను సరి, మనమే చదువుకున్నాను సరి, దీనిని చూసినా చాలు వాళ్ళకి అన్ని పాపములు తొలగిపోతాయి అని చెప్పి ఈ విషయమును అక్కడ చెప్పి, అలా చెప్పిన తర్వాత సనత్కుమారులు ఈ భాగవతం యొక్క గొప్పతనమును చెప్పుటకు ఆత్మదేవుని యొక్క కథని ప్రారంభించారు. ఇది పోయిన సత్సంగంలోనే మనము ప్రారంభించాం, కథ మధ్యలో ఉన్నాం మనం. ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు కర్ణాటక ప్రాంతంలో తుంగభద్రా నదీ తీరంలో నివసిస్తున్నాడు. ఆయనకు భార్య ఉంది, ఆ భార్య పేరు దుందులి. పిల్లలు లేరు, చాలా కాలం అయింది పిల్లలు పుట్టలేదు. అందుకని ఆ పిల్లలు లేరనే బాధతోటి అడవిలో అలా వెళుతున్నప్పుడు ఏకాంతముగా ఒక ఋషిని చూశాడు. ఆ ఋషి దగ్గర ఈయన దుఃఖమంతా చెప్పుకున్నప్పుడు ఆయన ఒక పండునిచ్చి, మొదట పిల్లలు పుట్టరు, నీకు ఈ వయస్సుకి వద్దు, నువ్వు సన్యాసం తీసుకో అని చెప్పంటే ఆత్మదేవుడు ఒప్పుకోలేదు, ఆ మనస్సు ఒప్పుకోలేదు. అందుకని నిర్బంధము చేసి ఆ ఋషి దగ్గర నుంచి ఆ పండును తీసుకున్నాడు. ఆయన ఆ పండుని ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు, ఈ పండుని నీ భార్య నియమనిష్టలతోటి ఉంటూ దీనిని రేపు పొద్దున సేవించి ఆ తర్వాత కూడా గర్భం వస్తుంది, అప్పుడు కూడా మంచి శుభ్రతతోటి భక్తితోటి అలా ఉండాలి, సత్యమునే మాట్లాడుతుండాలి, ఇలాంటి నియమాలన్నీ చెప్పి ఇవి పాటించమని చెప్పు, నీ భార్యకి ఈ పండును తీసుకుని వెళ్ళి ఇవ్వు అన్నాడు. అంటే సంతోషపడ్డాడు ఆత్మదేవుడు. ఇంటికి వచ్చి ఆ పండును భార్యకి ఇచ్చి చెప్పి, భార్యకి మనస్సులో ఇష్టం లేదు, పిల్లల్ని కనుటకు తనకు ఇష్టం లేదు. ఆ రోజే చెప్పాము, ఆవిడ ఒక మోడ్రన్ లేడీలాగా ప్రవర్తించే మనస్తత్వం. ఈ రోజుల్లో కూడా చూడండి, యువకులైనటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళైనా కూడా బాయ్స్ ఆర్ గర్ల్స్, పిల్లలు అక్కర్లేదు మనకు, మనమిద్దరమే ఆనందంగా ఉందాము అని చెప్పి పిల్లలు వద్దని చాలా రోజులు లేట్ చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లలు పుడితే మనకు బంధమని ఈమె కూడా అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడబోతున్నది. సరే, ఆత్మదేవుడు ఆ పండునిచ్చి తాను ఎక్కడో బయట ఊర్లకు వేదపారాయణం కోసం వెళ్ళాడు. వెళితే ఈమె మీద నమ్మకంతో తింటుంది అని చెప్పి పిల్లవాడు పుడతాడని సంతోషంతో వెళ్ళాడు. ఈమెడే ఆ పండుని తినకుండా దాన్ని చూస్తూ దుఃఖపడుతున్నది, బాధపడుతున్నది. ఈ పండుని తింటే నాకు గర్భం వస్తుంది అని చెప్పి అనేక రకాలుగా తన మనస్సులో ఇలా ఊహించుకుంటూ భావిస్తున్నది. ఏమిటిట, ఈ పండును తింటే గర్భవతి అయినానంటే నా ఒళ్ళు బరువు పెరుగుతుంది, ఒళ్ళు బరువు పెరిగితే నేను పనులు చేసుకోలేను, అలాగే పొట్ట పెద్దదైతే నేను బాగా తినలేను, ఆ తర్వాత నాకు బలహీనమై నేను నీరసపడిపోతాను, అలాగే ఆ తర్వాత నా యొక్క అందం అంతా తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారంటే వాడిని పోషించుటకు వాళ్ళని చూసుటకు చాలా శ్రమ పడాలి, అందుకని ఇన్ని రకాలుగా భావిస్తున్నది. ఇంకా కూడా భావిస్తున్నది. ఎవరైనా దొంగలు వచ్చారంటే నేను పరిగెత్తలేను కదా, ఈ గ్రామంలో దొంగలు వచ్చారనుకోండి, పరిగెత్తి తప్పించుకోవాలి, అట్లా అంటే నేను పరిగెత్తలేను, ఇలాంటివన్నీ అనుకుంటూ ఆ పిల్లలు నాకు వద్దు, ముఖ్యముగా శరీర అందము తగ్గిపోతుందని, ఆ తర్వాత పిల్లల్ని చూసుకోవడంలోనే నా టైం అంతా సరిపోతుందనే భావన, ఇట్లా ఈ రోజుల్లో మోడ్రన్ యంగ్స్టర్స్ భావించినట్లుగా ఆవిడ ఆ రోజుల్లోనే దుందులి అట్లా భావించి చింతిస్తున్నది. కొన్ని రోజులు అయింది, ఒక వారమో 10 రోజులు అయిన అవుతున్నప్పుడు ఆవిడకి నిద్ర పట్టడం లేదు. ఈ పండుని ఏం చేయాలి అని చెప్పి చూసినప్పుడు వారం 10 రోజులు అవ్వలేదండి. మరుసటి రోజునే 2 రోజులు తర్వాతనే ఆవిడ యొక్క చెల్లెలు ఒక ఆవిడ ఉంది, ఏదో ఊరిలో ఉంటున్నది. ఆమె భర్తతోటి ఇంటికి వచ్చింది, దుందులి ఇంటికి, అక్కయ్య ఇంటికి వచ్చింది.
ఈవిడే రాగానే చాలా కొంచెం ఆదరువుగా ఉంది. ఆవిడతోటి ఇదంతా చెప్పుకున్నది. ఏమిటే నాకు ఈ పండు తినటకు ఇష్టం లేదు, అయినా మా వారు ఇచ్చి వెళ్ళారు, పిల్లలు పుడతా నాకు ఇష్టం, ఇవన్నీ చెప్పింది. అలాగా ఆమె చెల్లెలు ఊరు నుంచి వచ్చిన చెల్లెలు ఆమెడే పూర్ణ గర్భవతిగా ఉంది. ఆమె అంటుంది, నాకు కూడా పిల్లలు పుట్టడం ఇష్టం లేదు, కానీ గర్భం వచ్చింది, ఏం చెయ్యను, అందుకని నీకు ఈ పండు తిని పిల్లవాడు పుట్టడం ఇష్టం లేదు, నాకు గర్భంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ పిల్లవాడిని కనుటకు నాకు ఇష్టం లేదు, కాబట్టి మన ఇద్దరం ఏం చేద్దాం, నువ్వు గర్భవతి అయినట్టుగా నటనం చెయ్యి, నేను ఈ పిల్లవాడిని కనిన తర్వాత వచ్చే 10 రోజులు నెల రోజుల లోపల ఈ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఈయన ఉంచుకో, నువ్వు కొంచెం డబ్బులు ఇవ్వు ఆయనకి, మా మొగుడికి, ఆయనకి డబ్బులు ఇస్తే చాలు, ఏమి అనడు. వాళ్ళు అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఆ భార్యాభర్తలు. అప్పుడు ఇద్దరికి సరిపోయింది, అక్కా చెల్లెలు ఇద్దరు ఇట్లా బేరం మాట్లాడుకొని ఆ పిల్లవాడిని ఇస్తానని చెప్పి. సో లోకంలో ఎవరికి తెలియకుండా ఈవిడ కొంచెం నటనం చేస్తూ గర్భవతి అయినట్లు యాక్షన్ చేస్తూ ఇట్లా ఉండి ఆ చెల్లెలు పిల్లవాడిని కనింది. కన్న తర్వాత ఆ పిల్లవాడిని ఈవిడికి ఇచ్చేసి కొన్ని నెలలు ఉండి ఈవిడికి పుట్టిన పిల్లవాడిని అందరితోటి చెప్తూ తనకు పుట్టిన పిల్లవాడు చనిపోయినాడని చెప్పి అలా అయిన తర్వాత ఆ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని ఈవిడికి ఇచ్చేసింది, అక్కయ్యకి ఇచ్చేసింది. అప్పుడు దుందులి ఆ పిల్లవాడు పుట్టి ఇక్కడ మరుసటి రోజే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏం చేశారు, ఆ పండుని మరి ఏం చేయాలన్నారు. ఈ పండుని ఏం చేద్దాం, దీనికి శక్తి ఉందో లేదో ఆయన ఏదో చెప్పాడు కదా ఋషి, అందుకని దీన్ని తీసుకుపోయి మన దొడ్లో కొట్టంలో ఉన్నటువంటి ఆవుకి ఇద్దాం, ఆవు తింటుందని చెప్పేసి ఆవుకి ఇచ్చారు. 3 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళకి కొన్ని నెలలు అయినది, పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని ఇక్కడికి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆవిడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది, చెల్లెలు మొగుడు. ఆ తర్వాత మొత్తం అన్నీ కలిసి ఒక 9 నెలలు అయింది. అప్పుడు ఆత్మదేవుడు ఇంటికి బయలుదేరి రావటానికి వస్తున్నాడు. ఇక్కడ 3 నెలల తర్వాత చెల్లెలు పిల్లవాడు పుట్టిన 3 నెలల తర్వాత ఆ పండుని ఆవుకి ఇచ్చిన తర్వాత ఆవు కూడా ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. ఆశ్చర్యం! ఆ మగ పిల్లవాడు చాలా తేజస్సుతోటి బంగారములాగా మెరిసిపోతున్నాడుట, నవ్వుతూ సంతోషముగా పుట్టాడుట. ఈ సమయంలో ఆ ఆత్మదేవుడు రావటం జరిగింది. పిల్లవాడు పుట్టాడని సంతోషంతో అందరినీ పిలిచి వాళ్ళకి అందరికీ దానాలు ధర్మాలు చేసి, అలాగే ఆవు కూడా ఒక పిల్లవాడు పుట్టాడు, ఆశ్చర్యముగా ఉన్నదే అని చెప్పి ఆ చెల్లెలు ఇచ్చినటువంటి దుందులికి ఇచ్చిన పిల్లవాడు తన పిల్లవాడననే భావనతోటి ఆ పిల్లల్ని ఇద్దరినీ పోషిస్తున్నారు. కాలం అలా జరిగిపోతున్నది. కొన్ని సంవత్సరములు అయినది, ఇద్దరూ చదువుకుండే వయసు అట్లా వచ్చింది. కానీ దుందులికి చెల్లెలిచ్చినటువంటి ఆ కుమారుడికి తనే దుందుకారి అని పేరు పెట్టుకుంది, తనకు తగినట్లుగా. వాడికి మీద చేస్తాడు అంత దుమ్ దడాక, ఆ దుందుకారికి పేరు. ఆత్మదేవుడు వచ్చిన తర్వాత ఈ ఆవుకు పుట్టిన పిల్లవాడికి చెవులు ఆవు చెవుల్లాగా ఉండటం వలన అతనికి వచ్చి ఆ పిల్లవాడికి గోకర్ణన్ అని పేరు పెట్టారు, గోకర్ణ. సో గోకర్ణుడు మంచి జ్ఞానముతోటి, చదువు తేజస్సుతోటి అట్లా పెరుగుతున్నాడు. కానీ ఈ దుందుకారి ఆ పిల్లవాడు వచ్చి దుర్మార్గుడై లోకంలో బజారులో అన్ని వీధుల్లో అందరినీ కొట్టడం, తిట్టడం, అందరింట్లో దొంగిలించటం, పిల్లల్ని ఏడిపించటం, జంతువులను హింసించటం, ఇట్లాంటి అనేక అక్రమాలు దుర్మార్గ పనులు చేస్తూ రోజు ఆత్మదేవుడికి ప్రజల చుట్టూ ఉండే వాళ్ళందరి దగ్గర నుంచి కంప్లైంట్స్, ఇవన్నీ వింటూ ఆత్మదేవుడికి చాలా దుఃఖమైపోయింది, బాధపడుతున్నాడు. సరే ఏదో పిల్లవాడు తెలుసుకుంటాడు అనుకుంటే యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని దుర్బుద్ధులు అలవాటైపోయినాయి. మధుపానం సేవించటం మొదలుపెట్టాడు.
ఆ తరువాత కొద్ది రోజులైంది, మధుపానం సేవించుటకు వీటన్నిటికీ డబ్బులు కావాలి. తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు, డబ్బులు ఇవ్వమని ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను తీసుకుని వెళ్ళటం ఇట్లా చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వటానికి ఆత్మదేవుడి దగ్గర వీళ్ళ దగ్గర అయిపోయినప్పుడు ఆ పాత్రలు సామాన్లన్నీ ఇవ్వండి అమ్మేసి నేను తాగటానికి అట్లా వెళుతూ, ఆ తర్వాత ఇನ್ನು కొంచెం వయసు పెరిగిన తర్వాత వేశ్య స్త్రీలతోటి తిరగటం మొదలుపెట్టాడు. సో అన్ని దుర్గుణాలు వాడికి వచ్చినాయి. అటువంటి దుర్గుణాలు దుర్బుద్ధులతో ఉన్నటువంటి ఆ దుందుకారి పిల్లవాడిని చూసి ఆత్మదేవుడికి మనస్సులో ఎంతో దుఃఖం. పిల్లవాడు లేకున్నప్పుడే ఆనందంగా ఉన్నాను, వీడు పుట్టిన తర్వాత ఇంకా దుఃఖము ఎక్కువైనది. ఆ రోజు ఋషి చెప్పాడు అడవిలో, నేను ఆయన మాటలు వినకుండా తిరస్కరించి పిల్లవాడు కావాలని పట్టుదల పెట్టాను. ఈరోజు దుఃఖమే నాకు రోజు తప్ప నాకు సుఖము లేదు, నిద్ర పట్టడం లేదే అనే స్థితిలో ఉన్నప్పుడు చాలా దుఃఖంతో, ఎంతటి దుఃఖం అంటే ఇంకా ఒకరోజు ఈ దుందుకారి తండ్రిని కొట్టుటకే ఒక కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చాడు. అంత అవమానం, ప్రతిరోజు అవమానం. లోకులందరూ ఈ పిల్లవాడి గురించి చెప్పినది వింటూ తట్టుకోలేక ఆ తేజస్సు తపస్సుతోటి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానము భాగవతము చదువుకుంటూ ఉన్నటువంటి ఆ గోకర్ణుని దగ్గరికి వచ్చి గోకర్ణుడిని గురువుగా భావించి చాలా దుఃఖపడుతూ, నాకేంటి మార్గం, నేను ఇంత దుఃఖంలో ఉన్నాను అని చెప్పి వాపోతున్నాడు. నాకేదైనా మార్గం చెప్పు కొడుక అని చెప్పి ఆ గోకర్ణునితో ప్రార్థిస్తుంటే, గోకర్ణుడు, తండ్రి ఎవరు పిల్లవాడు, నీకెందుకు ఇంత మమకారం, నీకు ఇప్పుడు వయస్సు అయినదే కాబట్టి కాతేకాంత కస్తే పుత్ర, భార్య ఎవరు, పిల్లలు ఎవరు? చూడండి, ఈ పిల్లవాడు ఋషి చెప్పినట్లు ఇక్కడ పండు తిని ఆవుకు పుట్టాడు. ఋషి యొక్క అనుగ్రహం వలన ఇతడు తేజస్సుడుగా జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఆత్మదేవుడికి పిల్లవాడు పుట్టడు, జాతకంలో లేదని చెప్పాడు, అది సత్యమైనది. కానీ ఆత్మదేవుడికి దుఃఖం చూడండి, తనది కానిది తనవాడు అనుకుంటూ భావించి, ఇదే మన మనసు చేసేటువంటి ఒక పెద్ద ట్రిక్ ఏమిటంటే, తనది కానిది అన్నిటినీ తనది అనుకుంటూ దుఃఖపడుతుంటుంది. ఇప్పుడు ఆత్మదేవుడి యొక్క సొంత కొడుకు కాదు కదా అబ్బాయి, కానీ తన కొడుకని భావించటం వల్ల ఆ భావనలోనే దుఃఖంకి లోనవుతున్నది మనస్సు. అటువంటి స్థితిలో గోకర్ణుడు మంచి ఉపదేశం చెప్పి, చాలా మంచి మాటలు చెప్పి, ఈ వయస్సుకి మీరు తండ్రి గారు అడవికి వెళ్ళండి, అడవికి వెళ్ళి వానప్రస్థుడిగా జీవించండి, అక్కడ తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ నామ సంకీర్తనం చేస్తూ, ఇదిగో ఎవరు మీకు సొంత నిజమైన పిల్లవాడు తెలుసా, ఈ భాగవతంలో ఉన్నాడు ఈ కృష్ణుడు, వీడే మీ అబ్బాయి అని చెప్పి ఆ సమయంలో కరెక్ట్గా 10వ స్కందమును చదువుతున్నాడు గోకర్ణుడు. ఆ భాగవత పుస్తకమునిచ్చి దీనిని పఠనం చేస్తూ మీరు అక్కడ కాలంను గడుపుతుండండి, మీకు మనస్సుకి శాంతి ఏర్పడుతుంది, భక్తియు వర్ధనమవుతుంది, ముక్తియు ఏర్పడుతుందని చెప్పి గోకర్ణని చెప్పినప్పుడు తండ్రికి ఇట్లా చెప్పి కుటుంబం వెళ్ళండి అని చెప్పవచ్చా? ఇది మంచి ఉపదేశం అంటే మంచి ఉపదేశమే. మరి కుటుంబం అని చెప్పి ఎంత వయసు వచ్చినా కూడా మనం వానప్రస్థ జీవితమును నడుపుటకు ఎవరు రెడీగా లేము కదా ఈ రోజుల్లో. శాస్త్రం చెప్పింది కదా, 4 పురుషార్థాలని కొంచెం అనుభవించిన తర్వాత 4 ఆశ్రమ ధర్మాలు చేస్తూ మోక్షమునకు రావాలి, మోక్ష ఆకాంక్షకు రావాలని చెప్పింది కదా. సో బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థులుగా ఉన్నాము, కుటుంబం నడిపాము కొన్ని సంవత్సరాలంటే, ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా ఆ వానప్రస్థ జీవితం అంటే విడ్రావల్ కావాలి, ఇంకా చాలు అని విరమించుకోవాలి. అలా విరమించుకోకపోతే ఈ మనస్సుకు వచ్చే దుఃఖాలకి అంతమే ఉండదు. జీవితం చివరి భాగంలో అట్లా దుఃఖపడుతూనే మమత, అహంకారం, మమకారం వీటితోటి అభిమానాలతోటి దుఃఖముతోటే ప్రాణం వదిలితే మరలా దుఃఖముతోటే మరొక జీవితం ప్రారంభమవుతుంది. అందుచేత ఆత్మదేవుడికి మంచి సలహా ఇచ్చాడు. ఆ వయసులో చేయవలసిన పని అదే. అది
దానికి తగినట్లు పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఆ పిల్లల గురించి అనుకోవటం నావాడు వీడు అని చెప్పి అనుకోకుండా మంచి వాళ్ళుగా ఉన్నా కూడా వాళ్ళ మీద అంత అభిమానం, మనం మమకారమును పెంచుకోకూడదు. మమకారమే లోకంలో సంసారంలో మనిషికి వచ్చేటువంటి దుఃఖానికి కారణం అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మదేవుడు సంతోషతోటి బయలుదేరి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన సాధన అంతా చేసుకుంటూ ఏకాంతముగా నివసిస్తూ కృష్ణుడి యొక్క భక్తిని, మనస్సుని కృష్ణుడి మీదనే లగ్నం చేసి జీవిత చివరి దశలో జీవన్ముక్తుడై అయి మోక్షమును పొందాడు. ఆ తర్వాత ఏమి జరిగినదంటే, తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దుందుకారి అమ్మ దగ్గర నుంచి డబ్బులు అడగటం, సొమ్ములు అడగటం మొదలుపెట్టాడు. అన్ని దుర్మార్గపు అలవాట్లు ఉన్నాయి కదా, వాడేమీ సంపాదించట్లేదు, ఏమీ పని చేయట్లేదు. కాబట్టి అమ్మ దగ్గర నుంచి అన్నీ అడుగుతున్నాడు, ఇవ్వమంటున్నాడు. ఇవ్వకపోతే రోకలి తీసుకొని నీ తల పగల కొడతాను అని చెప్పి మీదకు వచ్చి తల్లినే కొట్టబోయే సమయంలో ఆమె ఆ దుఃఖమునకు తట్టుకోలేక ఆ రోజు రాత్రే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సత్వగుణములు, సాత్విక స్వభావము లేకుండా ఎటువంటి ఒక భగవద్భక్తి చింతన లేనటువంటి మనిషికి లోకంలో ఇప్పుడు ఇలాంటివి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేరు. వాళ్ళకు ఒకటే ఒక రోడ్, ఒక మార్గమే ఉంది, ఓన్లీ టు కమిట్ సూసైడ్. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం అలాంటి విషయాలను మనం. కానీ ఆత్మదేవుడికి దైవ చింతన, భక్తి, వేదపరాయణుడుగా అట్లా ఉన్నందువలన సత్సంగములు కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ చేయటం వలన ఇవన్నిటి యొక్క ప్రభావం చేత సత్వగుణ స్వభావం లోపల ఉన్నది. కాబట్టి గోకర్ణుడు ఎప్పుడు ఉపదేశం చేశాడో ఆ గోకర్ణుడు చేసిన ఉపదేశముతోటి అతడు తపస్సుకు వెళ్ళిపోయి మంచి మార్గంలో ఉండి మనశ్శాంతితోటి శరీరాన్ని వదిలేశాడు. కానీ దుందులకి వేరే మార్గం లేదు. ఇలాగే లోకంలో మనం కుటుంబము, ప్రతిష్ట, పేరు, ఇలా అన్ని ఆస్తులు, పాస్తులు, వీటిల్లో ఏవైనా ఒడిదొడుకులు వచ్చినప్పుడు తట్టుకోలేక మనుషులు ఏమవుతారంటే ఓడలు పడవలు అవుతాయి, పడవలు ఓడలు అవుతాయి కదా. ఎంత క్షణంలో అన్నీ నశించిపోవచ్చు. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా. శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పారు కదా, ధనము, జనము, యవ్వనము, ఈ గర్వములను పడద్దు. ఇవి క్షణభంగురం. ఏ క్షణములైనా కూడా ఇవన్నీ తగ్గిపోతాయి, నశించిపోతాయి, కనపడకుండా పోతాయి. కాబట్టి వాటి మీద ఆధారపడి అదే ప్రపంచం, అదే లోకం, అదే జీవితం అని అనుకోకూడదు. సో మనకి ఈ కథలో అలాంటి ఒక సందేశం దొరుకుతుంది. ఆ తర్వాత ఎప్పుడు గోకర్ణుడు కూడా దుందులిని, ఆత్మదేవుడిని తల్లిదండ్రులుగానే భావిస్తూ అక్కడ పెరుగుతున్నాడు. మంచి స్వభావం ఉన్నవాడు కాబట్టి, సాధు స్వభావుడు కాబట్టి. ఎప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి కూడా వానప్రస్థుడై తాను వెళ్ళిపోయినందువలన గోకర్ణుడు వచ్చి తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళాడు. ఇంకా అక్కడ ఏమీ లేదు కదా. ఉన్న ఒకడు ఆ తమ్ముడు, అన్నయ్య వచ్చి దుందుకారి దుర్మార్గుడు తన పద్ధతిలో తానే అట్లాగే అధార్మికుడుగానే ఉన్నాడు. ఆ తరువాత దుందుకారి ఏమి చేశాడు, అమ్మ లేదు ఇంట్లో, తండ్రి లేడు, ఎవరు లేరు, పట్టించుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఉన్న ఇల్లు అది పెట్టుకుని అట్లాగే ఉంటూ వేశ్య స్త్రీలని ఇంటికే తీసుకొచ్చి నలుగురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో జల్సా చేస్తూ అట్లా ఇట్లా ఉంటున్నాడు. ఉన్న డబ్బంతా అయిపోయింది, సొమ్ములన్నీ అయిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత? వీళ్ళు నలుగురికి ఆనందపరచాలి వాళ్ళని, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వాలి. అందుకని వాళ్ళు ఇట్లా మాకు సొమ్ములు కావాలి, బట్టలు కావాలి, దానికోసమే కదా వస్తారు. వేశ్య స్త్రీలు శరీరాన్ని ఎందుకు అమ్ముకుంటారు? డబ్బుల కోసం. అలా అడుగుతుంటే దుందుకారికి ఏం చేయాలని తెలియక
ఎట్లా అయినా వాళ్ళని సంతృప్తి పరచాలని చెప్పే ఆ వ్యామోహంతో ఎక్కడో గ్రామాల్లో అక్కడక్కడ కొంచెం వెళ్ళి దొంగతనం చేసి డబ్బులు సొమ్ముల్ని సంపాదించుకొని వస్తున్నాడు, దొంగతనం చేసి. అలా కొన్ని రోజులు జరుగుతున్నది, వీళ్ళందరికీ ఇస్తూ ఆనందపరుస్తున్నాడు. ఈ వేశ్య స్త్రీలు నలుగురు ఆలోచించారు, ఇతడు ఎక్కడికో వెళుతున్నాడు, ఒక వారం రోజుల తర్వాత వస్తున్నాడు, ఇన్ని విషయాలు, ఇన్ని డబ్బులు సొమ్ముల్ని తీసుకొస్తున్నాడు, బట్టలు తీసుకొస్తున్నాడు, తినుబండారాలు, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు, వీడికి ఏమీ పని లేదు కదా వేరే అని చెప్పి ఆలోచించారు. వీడు దొంగతనం చేసి ఇవన్నీ తీసుకొస్తున్నాడు అని చెప్పి దుందుకారి అని ఆలోచించి, ఏదో ఒక రోజుకి ఈ రాజ్యమునకు చెందినటువంటి రాజా, ఆయన యొక్క మంత్రులు ఎవరో వీడిని పట్టుకొని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు. లేక ఎవరి సొమ్ములు వీడు దొంగిలించి వచ్చాడో వాళ్ళకి తెలిసిన తర్వాత వీడికి ఉరి తీస్తారు, వీడి ప్రాణమే పోతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఇప్పుడు తెచ్చి ఇచ్చినటువంటి ఇవన్నిటిని తీసుకొని మనం వెళ్ళిపోదాం. వెళ్ళాలంటే వీడు వదలడు కదా, అందుకని అతని యొక్క దుందుకారి యొక్క ప్రాణమును తీసేసి వాడిని చంపేసి ఉన్నటువంటి సొమ్ములు డబ్బులన్నీ తీసుకొని మనం మనకిష్టమైన చోటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళకి నిలకడైనటువంటి స్థలం తేవలే అవసరం లేదు కదా, వాళ్ళ బుద్ధి అలాంటిదే కదా వైశ్య స్త్రీలు. అందుకని అలా ప్లాన్ చేసి ఒకరోజు రాత్రి వీడు మధుపానం తాగి ఒళ్ళు తెలియక అట్లా వచ్చిన సమయంలో వాడి కాళ్ళు చేతులు, దుందుకారి యొక్క కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి వాడిని ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తే ప్రాణము పోలేదు. ఆ తర్వాత మొదటిలో ఉరివేస్తామని అనుకున్నారు, చేసిన ప్రయత్నం ఫలించలేదా, కాళ్ళు చేతులు కట్టిన తర్వాత మండేటువంటి బొగ్గులు కట్టెని తీసుకొచ్చి నోట్లో పెట్టి కాల్చి వాడిని చాలా దుఃఖం కష్టం మాట్లాడకుండా అరవకుండా చేసి ప్రాణం పోయేట్టు చేసి, ఆ తర్వాత ఆ దుందుకారి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక గుంటలో పడేశారు ఎవరికి తెలియకుండా. అలా అంత తెలివితేటలతో ఆ పనంతా చేశారు. ఊర్లో ఎవరికి ఏం జరిగిందనేది తెలియదు. అందరికి ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తున్నారు, మరుసటి రోజు ఎక్కడో వేరే ఊరికి వెళ్ళాడు ఏదో పనితోటి అని చెప్పి అట్లా చెప్పారు. కానీ ఇలా వీళ్ళు హత్య చేసి వాడిని ఎక్కడో గుంటలో పడేశారనేటువంటిది ఎవరికి తెలియదు. ఆ తర్వాత వీరు ఇంట్లో ఉన్నటువంటి సొమ్ములు సామానులు డబ్బులని తీసుకొని ఈ స్త్రీలు వాళ్ళ పాటికి వారు పరారైపోయారు. ఇట్లా దుర్మరణం పొందినటువంటి దుందుకారి ప్రేతముగా మారి ఆ స్థలమునందే, ఆ చెట్ల మధ్యలే, ఆ చోటునందే వేరే శరీరము గతి దొరకక, వేరే మార్గం ఏర్పడక, దుర్మరణం ఒక మంచి కార్యము చేయలేదు కదా జీవితంలో, అన్ని చెడ్డ కార్యాలే చేస్తున్నాడు కాబట్టి అట్లా ప్రేతముగా మారి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ప్రేతమని చెప్పగానే ఇప్పుడు ఈ ప్రేతమునకు ముక్తి రాబోతున్నది. ప్రేతమని చెప్తే భయపడకూడదు. ప్రేతం అంటే ఏమీ లేదు, శరీరము లేని మనిషికి పేరు ప్రేతమండి. శరీరముతో ఉన్న ప్రేతమునకు పేరు మనుషుడు. అందుకని మనందరం శరీరం లేనప్పుడు ప్రేతముగా మారుతాం. అందుకని ప్రేతం అంటే ఏదో భయపడినటువంటిది కాదు. అందుకని చనిపోయిన శరీరాన్ని దాంట్లోంచి జీవుడు బయలుదేరి వెళ్ళిపోతే అది ప్రేతం అంటాం. సో ఒక ప్రేతముగా మారి ఆకలి దప్పికలతోటి, ఎందుకంటే శ్రాద్ధం పెట్టేవాళ్ళు లేరు, ఏమీ లేదు, గాలిని మాత్రం సేవిస్తూ అక్కడే తిరుగుతున్నాడు, దుఃఖపడుతున్నాడు ఆకలి దప్పికలతోటి. ఆ తర్వాత యాత్రకు వెళ్ళినటువంటి గోకర్ణుడికి ఈ విషయం తెలిసినది. తర్వాత ఇలా దుందుకారిని వాళ్ళు హత్య చేసి వెళ్ళిపోయారు, దుర్మరణం పొందాడని తెలిసింది. ఎప్పుడు తెలిసినదో వెంటనే ఆ సమయంలో అక్కడ ఎక్కడెక్కడ తీర్థయాత్రకు వెళుతున్నాడో ఆ నదీ తీరములు అన్ని చోట్లను అన్నయ్య పేరు చెప్పి, దుందుకారి పేరు చెప్పి శ్రాద్ధము పెడుతున్నాడు గోకర్ణుడు. అది మాత్రమే కాదు, గయకు వెళ్ళి అక్కడ ముఖ్యంగా అంటే గయలో శ్రాద్ధం పెడితే ఎటువంటి జీవుడికైనా కూడా మంచి గతి ఏర్పడుతుంది అనేటువంటిది శాస్త్ర సమ్మతం. కాబట్టి బుద్ధ గయలో దుందుకారికి శ్రాద్ధం పెట్టాడు.
పెట్టేసి కొన్ని రోజులు అలా అలా అయిన తర్వాత తన గ్రామానికి వచ్చాడు. ఎవరు? గోకర్ణను. గ్రామమునకు వచ్చి తన ఇంటిలో ఎవరు లేరు, ఇల్లు అట్లా ఉన్నది. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి స్థలమునందు చెట్టు కింద పడుకున్నాడు. సాయంకాలం సమయంలో వచ్చాడు. ఊర్లో ఎవరికి తెలియదు గోకర్ణుడు వచ్చాడని. అందరూ నిద్రపోతున్నారు. తను కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ పడుకునే సమయంలో ఎవరో కదులుతున్నట్లు, మసలుతున్నట్లు, ఏడుస్తున్నట్లు, పరిగెడుతున్నట్లు, తర్వాత కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచిన ముందు ఒకసారి ఏనుగు రూపంలో, ఒకసారి వేరే మృగ రూపంలో, ఇలా ఒకసారి ఇంద్రుడి రూపంలో, పల రూపములుగా ఎవరో వస్తున్నట్టు వెళుతున్నట్లు శబ్దము చేస్తూ ఇట్లా అన్నీ కనపడుతుంటే గోకర్ణుడు అవన్నీ చూసి భయపడేవాడు కాదు. ఇన్ని సంవత్సరాలైంది, మంచి తపస్సు చేసినవాడు, తపస్సంపన్నుడుగా ఉన్నాడు కాబట్టి ఆలోచించి లేచి కూర్చొని అడిగాడు, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా భయంకరమైన రూపాలు చూపిస్తూ ఇక్కడ తిరుగుతున్నావు? నీకేమి కావాలి? నువ్వెవరువు? నువ్వు ప్రేతమా? నువ్వు వేరే ఏదావది దేవతయ్యా? ఏదైనా ఇట్లా అని చెప్పి అన్నీ అడుగుతున్నాడు. ఏదో గంధర్వ రూపమా ఏమిటి అని అంటే ఆ రూపం ఏది తిరుగుతున్నది అక్కడ మాట్లాడాలి, చెప్పాలని ప్రయత్నం చేస్తున్నదే కానీ కమ్యూనికేషన్ రావట్లేదు. నేను ప్రేత రూపంలో ఉంది కదా. అప్పుడు గోకర్ణుడు ఆలోచించి నీళ్ళని తీసుకొని మంత్రించి ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆ నీళ్ళని అట్లా చల్లినప్పుడు ఆ ప్రేతం రూపంలో ఉన్నటువంటి దుందుకారి కమ్యూనికేషన్ ఏర్పడింది. ఇప్పుడు మాట్లాడతాడు. నేను నీ యొక్క అన్నను, దుందుకారి, నా గతి ఇట్లా అయింది, నాకు దుర్మరణం ఏర్పడింది, ప్రేతముగా మారి నాకు గతి దొరకక వేరే శరీరము పోవుటకు ఎటువంటి పుణ్యము లేదు కాబట్టి, శ్రాద్ధము పెట్టేవాడు లేరు కాబట్టి నేను ఇట్లా ప్రేతముగా ఇక్కడ తిరుగుతూ ఆకలి దప్పులతో కష్టపడుతున్నాను అని చెప్పి వాపోతాడు. వాపోయి నాకు ఏదైనా మార్గము నువ్వు చూడాలి, నాకు మంచి గతి దొరికేట్లుగా వెళ్ళేట్లుగా అంటే గోకర్ణుడు చెప్తాడు, నేను నీకు అక్కడ గయలో కూడా నీ పేరుతోటి శ్రాద్ధం పెట్టానే, వేరే అనేక చోట్ల కూడా తీర్థస్థలములందు ప్రయాగ అన్ని చోట్ల ముఖ్యంగా గయలో శ్రాద్ధం పెట్టాను. గయలో శ్రాద్ధం పెట్టి కూడా నీకు ఈ గతి దొరకలేదు, ఇట్లా కష్టపడుతూ ప్రేత రూపంలో నువ్వు ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉన్నదే ఏమిటి అని చెప్పి అంటే అప్పుడు ప్రేతం చెప్తుంది, ప్రేత రూపంలో ఉన్న దుందుకారి, తమ్ముడు గోకర్ణ, నాకు ఎన్ని గయలో కాదు ఎక్కడ శ్రాద్ధం పెట్టినా, గయలో 100 శ్రాద్ధం పెట్టినా కూడా నాకు గతి దొరకదు. అటువంటి పాపాత్ముని నేను, అన్ని పాపాలు చేశాను. అందుకని వేరే ఏదావది మార్గము ఉందా అని నీ చింతించి నాకు సహాయం చేయాలి అని రిక్వెస్ట్ చేస్తుంటే గోకర్ణుడికి చాలా ఆశ్చర్యం. శాస్త్రమంతా చదివినవాడు. అప్పుడు గయలో శ్రాద్ధం పెట్టి కూడా గతి దొరకలేదంటే ఈ ప్రేతమునికి ఇంక వేరే చేసేందుకు ఏమి మార్గం ఉంది అని, సరే నువ్వు నీ స్థానంలో వెళ్ళి కూర్చొని అక్కడే ఉండు, చెట్టు మీదనో ఎక్కడో, నేను రేపు పొద్దున ఊర్లో ఉన్నటువంటి పెద్దలు పండితులను అందరిని అడిగి తెలుసుకొని ఏదైనా ఉపాయం ఉందా అని నీకు సహాయం చేస్తానని చెప్పిన తర్వాత ప్రేతం వెళ్ళిపోతుంది. గోకర్ణుడు నిద్రపోలేదు, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు, ఏమి చేయాలి, ఇంతకంటే ఏం ఉపాయం ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు. పొద్దున్నే తెల్లవారిన తర్వాత ఊర్లో అందరికీ తెలిసిందే గోకర్ణుడు వచ్చాడని. అందరూ మాట్లాడటానికి సంప్రదిస్తూ అట్లా ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళతోటి ముఖ్యంగా విద్వాంసులతోటి మాట్లాడి ఇలా నాకు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాడు. ప్రేతం రూపంలో నా తమ్ముడిని, అన్నని చూశాను నేను, గోకర్ణుడు దుందుకారి మాట్లాడాడని. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటి మార్గం అంటే వాళ్ళందరూ తల గీక్కుంటున్నారు. మాకు తెలిసినంత వరకు ఎన్నో శాస్త్రాలు చదివాం, అన్నీ మరలా కూడా కావాలంటే మేము చెక్ చేసి చూస్తాం, ఎక్కడైనా ఏమైనా ఉందా
గయలో శ్రాద్ధం పెట్టి కూడా ఒక జీవుడికి ఇంకా ఏమిటి చేసేది అంతకంటే అంటే వాళ్ళు కొంతసేపు ఆలోచించి అన్ని విమర్శలు చేసిన తర్వాత చింతించి చెప్పారు, మాకు తెలియదు, వేరే మార్గం ఉన్నట్లు మాకేమీ తెలియట్లేదని చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత ఒకటే ఒక మార్గం, నీ యొక్క తపశ్శక్తితోటి నువ్వు సూర్యుడిని ఉపాసన చేసి తెలుసుకో. లోకంలో ఒక సీక్రెట్ ఉంది, ఇది మహాత్ములకు సిద్ధులకు వాళ్ళందరికీ తెలుసు. ఆ కాలంలో ముఖ్యంగా ఏదైనా ఒక సమస్యకి సమాధానం దొరకలేదు, శాస్త్రంలో కూడా ఏమీ చెప్పినది తెలియటం లేదు అంటే ఒకే ఒక ఇది, అన్ని శాస్త్రములకు మూల నిలయముగా ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణని ధ్యానించి ఉపాసన చేస్తే దానికి బదులు దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకం, అది సత్యం కూడా. కానీ అటువంటి తపస్సు చేయగలిగినటువంటి శక్తి ఉండాలి. సో గోకర్ణుడు ఏం చేశాడు, మంచి శ్రద్ధ భక్తి ఏకాగ్ర మనస్సుతోటి సూర్య స్తంభనం చేశాడు. సూర్యుడిని స్తంభనం అంటే ఆవాహనం పన్ని సూర్యుడిని ప్రత్యక్షం చేసుకొని ఆయన దగ్గర నుంచి ఈ సమస్యకు సమాధానం కావాలని అడిగేట్లుగా ధ్యానం చేస్తాడు. చేస్తే అప్పుడు సూర్యస్తంభనం ఏర్పడి సూర్యుడు ఆకాశం నుంచి గట్టిగా అందరికి వినపడేట్లుగానే అక్కడ వార్తలు వినపడతాయి. ఆ సూర్యుడు ఆకాశవాణి రూపంలో ఉన్నటువంటి ఆ సూర్యుడి దగ్గర నుంచి ఏం చెప్పాడంటే, ఏం వార్త విన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తుభ్యం నమో జగత్సాక్షిన్ బ్రూహి మే ముక్తిహేతుకం తచ్చుత్వా దూరత సూర్య స్ఫుటమిత్యభ్యభాషత. ఎప్పుడు ఇలా ప్రార్థించి సూర్యుడికి, తుభ్యం నమః, నీకు నమస్కారం సూర్యభగవానుడా, జగత్తు మొత్తానికి సాక్షిగా ఉన్నటువంటి నువ్వు ముక్తికి హేతు అయినటువంటిది ఏమిటి అని చెప్పి వెంటనే నాకు సమాధానం చెప్పాలని అడిగితే అది విని అందరు వినేట్లుగా స్పష్టముగా ఆ సూర్యభగవాను ఇట్లా చెప్పాడట. శ్రీమద్భాగవతాత్ ముక్తి, శ్రీమద్భాగవతం మూలముగా ముక్తి ఏర్పడుతుంది. సప్తాహం వాచనం కురు, 7 రోజులు ఆ భాగవతమును చదివి చెప్తూ ఉండాలి. అలా భాగవతం చెప్తున్నప్పుడు 7 రోజులు మొత్తం వింటే ఎవరికైనా కూడా ముక్తి వస్తుంది, ప్రేతమునికే ముక్తి రాబోతున్నది. అందువలన ఇది సూర్యవచ సర్వై ధర్మరూపంతో విశ్రుతం. ఆ సూర్యుడి యొక్క మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వినిపించిందిట. అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత వెంటనే గోకర్ణుడు నిశ్చయం చేసుకొని అందరినీ పిలిచి భాగవతము సప్తాహమునకు ఎట్లాంటి ఏర్పాట్లన్నీ చేయాలో పెద్ద ఒక పెళ్లి చేస్తున్నట్లుగా సంబరముగా అందరినీ పిలవటము, పందిళ్ళు వేయటము, యజ్ఞశాలని కట్టటము, యజ్ఞ వేదికను, ఆ తర్వాత వచ్చిన వారందరికీ నివసించుటకు ఏర్పాట్లు, వాళ్ళందరికీ భోజనాలు, ఇట్లా చక్కగా ఒక పెద్ద కుటుంబం యొక్క ఒక ఫంక్షన్ మాదిరి భాగవత సప్తాహమును చేయుటకు ప్రారంభించాడు. ప్రారంభించి వ్యాసపీఠం మీద కూర్చొని భాగవతమును చెప్పటం మొదలు పెడుతున్నప్పుడు అక్కడికి ఆ ప్రేతము వస్తుంది. ప్రేతమును మనసులో పెట్టుకొనే చెప్పటం మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రేతం వచ్చినది గోకర్ణునికి మాత్రమే తెలుస్తున్నది, మిగతా వారికి తెలియదు. ఎక్కడ కూర్చోవాలి ఏంటి, తనకు శరీరం లేదు కదా, అట్లాగే గాలిలో నిలబడాలంటే ఎంతసేపు నిలబడుతుంది, అందుకని ఎక్కడో పోయి రెస్ట్ అవ్వాలి. అప్పుడు గోకర్ణుడు చూపించాడు, అక్కడ పక్కనే ఒక వెదురు బొంగు చెట్టు ఉన్నది, 7 గణుపులతోటి ఉన్నటువంటి ఎదురు బొంగు చెట్టు. ఆ చెట్టులో దాంట్లో పోయి కూర్చోమని ఇట్లా చేయి చూపిస్తే ఆ ప్రేతం వచ్చి ఆ వెదురు బొంగు చెట్టు మొదటి గణుపు కింద భాగంలో వెళ్ళి అక్కడ గాలి ఎక్కడ రాకుండా ఉండేట్లుగా కదలకుండా ఉండేందుకు అక్కడ పోయి ఆ ప్రేతం దాంట్లో కూర్చుంది. భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి రోజు భాగవతం సాయంకాలం ఏమేమి చెప్పాలో
ఆ ప్రారంభం మొదటి స్కందం నుంచి చెప్తూ వస్తే సాయంకాలం అయ్యేసరికి ఆ రోజుకు భాగవతం ముగించింది సూర్యాస్తమం సమయం. అప్పుడు ఆ గణుపులో ఎక్కడ ప్రేతం కూర్చొని ఉన్నదో మొదటి గణుపు ఠప్ అనే సౌండ్ వచ్చి పగిలి అక్కడ అది అందరూ కూడా విన్నారుట. ఏమిటో అని అనుకున్నారు. ఇదేమిటంటే ఈ 7 గణుపులు ఉన్నటువంటి ఈ వెదురు చెట్టు ఏమి సూచిస్తుందంటే 7 చక్రములు ఉన్నటువంటి మన శరీరం. ఈ శరీరంలో ఒక జీవుడు నివసించాలంటే దీనిలో నివసించే దేహి ఒకడు ఉండాలి. ఆ దేహియే జీవుడు, దేహమే ఒక ఇల్లు. దీనిలో 7 చక్రములు ఉన్నాయి. ఈ 7 చక్రములు ఒకటొకటొకటిగా మనము వాటిని దాటి వస్తే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానము కోసమే మనకి శరీరం ఇవ్వబడింది. జ్ఞానము పొందుటకు తప్ప మరొక ఉపయోగం ఏమీ లేదు ఈ శరీరం వలన. ధర్మార్థము ఇవన్నీ కూడా కామము కొంతవరకే. ధర్మము అర్థము మోక్షమునకు ఉపయోగపడాలి మనకు. అవి రెండు ఎప్పుడు మోక్షమునకు ప్రయోజనం పడకుండా కేవలం పుణ్యపాపములతోటే నిలిచిపోయి ఇలా సుఖముల కోసమే డబ్బులని చెప్పి ఈ రోజుల్లో ధర్మం కూడా చెప్పలేమండి. ధర్మాన్ని తీసుకెళ్ళి మూడో చోటనో ఎక్కడో వెయ్యాలి. మొదట ఇక్కడ అందరికీ ఏంటంటే డబ్బులు ముఖ్యమైపోయింది కదా జీవితంలో. అందరికీ డబ్బే లోకం అయిపోయింది కదా. అందుకని అర్థం సరే పర్వాలేదు, డబ్బులు సంపాదించుకో ధర్మమా, కానీ ధర్మంతో డబ్బులు సంపాదించు. ఆ డబ్బుల్ని పెట్టుకొని ధర్మంతో సుఖమును అనుభవించు. లెజిటిమేట్ అండ్ మోడరేట్లీ ఎంజాయ్ చేయాలి, కానీ ఇంద్రియ సుఖములకు బానిసలు అవ్వకూడదు. అప్పుడు అర్థము ధర్మార్థం, అర్థం ధర్మార్థం, డబ్బులు వచ్చినాయి దాన్ని బట్టి ధర్మం చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి, ధర్మంగా జీవితం నేర్చుకోవాలి. సో అర్థం ధర్మం కోసం, ధర్మం మోక్షం కోసం, మోక్షం కోసం జీవితం, దీనికోసం ఈ శరీరం. సో 7 అలా ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు భాగవతం అయిపోతున్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాయంకాలం అయ్యేసరికి వెదురు చెట్టులో ఉన్నటువంటి ఒక్కొక్క గణుపు కింద నుంచి ఒకటొకటి పగలటం, విచ్చుకోవటం. ఆ తర్వాత అంటే కొంచెం కొంచెం శుద్ధి పడుతున్నాడు లోపల ఉన్నటువంటి ప్రేతం భాగవతం వినటం వలన. 7వ రోజు భాగవతం పూర్తిగా సప్తాహము ముగించే సందర్భంలో ముగించి అయినది భాగవతం అంతా అయ్యేసరికి పూర్ణాహుతి చేసే సమయంలో ఆ వెదురు చెట్టులో నుంచి అత్యద్భుతమైనటువంటి ఒక తేజస్సైన విష్ణుదూత మాదిరి రూపముగా తీసుకుని ఒక మహానుభావుడిగా ముందు వచ్చి ఆ దుందుకారి నిలబడతాడు. నిలబడి గోకర్ణనికి నమస్కరించి సో నామ భ్రాతరం సద్యో గోకర్ణామితి చాబ్రవీత్. భాగవతం విన్నాడు. 7 రోజులు విన్న తర్వాత అటువంటి శరీరమే దొరికింది. చూడండి, అంతకుముందు ప్రేతముగా కష్టపడుతూ సంచరిస్తున్న వాడికి సో దివ్య రూపధరో జాతు. విష్ణు దూతలు ఎలా ఉంటారో అలాంటి శరీరం వచ్చిందట. అప్పుడు నమస్కరించి గోకర్ణుడికి ఇలా చెప్తున్నాడు, త్వయాహం మోచితో బంధః కృపయా ప్రేత కష్మలాత్. నీ యొక్క కృప వలన, నువ్వు చేసినటువంటి సహాయం వలన, భాగవతమును వినిపించడం వలన, అది నేను విన్నందువలన నాకు ఈ ప్రేత శరీరము పోయినదే. ధన్యా భాగవతీ వార్త ప్రేత పీడ వినాశిని. ఆ భాగవతంకి నమస్కారం చెప్తూ ధన్యా భాగవతి, ఆ భాగవత రూపంలో ఉన్నటువంటి ఆ భాగవతి, ఆ వార్తలు అన్నీ ఉన్నాయి. వాటిల్లో ఇవి ప్రేతం యొక్క పీడను కూడా నాశనం చేసేసింది. కాబట్టి సప్తాహోపి తథా ధన్య కృష్ణలోక ఫలప్రద. 7 రోజులు ఎవరైతే ఈ భాగవతమును పూర్తిగా వింటారో, అప్పుడు మరి మీరు 7 రోజులు చెప్పట్లేదు కండి, ఒక్కొక్క వారం 2 రోజులు కొంచెం కొంచెం చెప్తున్నారు. దీనిలో అర్థం ఏమిటంటే ఈ సప్తాహం 7 రోజులు అనేటువంటిది చాలా
ఖచ్చితంగా ఇది చేయటం మంచిది 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 అని చెప్పి బ్రహ్మకుమారులు కూడా చివరిలో చెప్పబోతున్నారు. కానీ ఈరోజు కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 7 రోజులు అట్లా వినే భాగ్యము దొరికితే తప్పకుండా వినండి, మరలా మరలా వినండి. కానీ 7 రోజులు మన శరీరమునకు మనస్సునకు ఒక్క ఉపన్యాసము కూడా వదిలిపెట్టకుండా ఆ భాగవతం చెప్పేవాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్లు 7 రోజులు భాగవతములో ఇంత నిదానముగా విషయములను చెప్పలేమండి. తత్వార్థములన్నిటినీ బయటికి తీసుకురాలేమండి. అదే సమయంలో ఆ భాగవతం 7 రోజులు వినుటకు కూర్చొని మనస్సుకి శరీరమునకు శక్తి ఉండాలి, శ్రద్ధతోటి భక్తితోటి వినాలి. అలా వింటే ఒక్కసారి వింటే చాలుట ఈ ప్రేతము విన్నట్లు. చూడండి ఇప్పుడు ఆశ్చర్యం ఏం జరగబోతున్నదో. ఇలా ఈ ప్రేతం ఇప్పుడు దివ్య రూపం వచ్చినటువంటి ఆ దుందుకారి ఈ భాగవతం యొక్క ముఖ్యత్వం గురించి చాలా శ్లోకాలు శ్రవణం శ్రవణం విదహేత్ పాపం పావకస్సమిధో యథా. ఎట్లా అయితే అగ్నిలో వేసినటువంటి ఆ సమిధిని దగ్ధం చేస్తుందో అలాగే ఈ భాగవతం శ్రవణం అనేటువంటిది పాపమును మొత్తమును నశింపచేస్తుంది. అలా చెప్పి ఈ శరీరమును అట్లా భాగవతమును శ్రవణము చేయుటకు, అది భారతదేశంలో పుట్టి, అది వేద పరంపరలో పుట్టి, ఋషి పరంపరలో పుట్టి, మనందరికీ ఋషుల యొక్క గోత్రం ఉంది కదండి, అందరికీ ఉంది గోత్రం. తెలుసో తెలీదో మీకు కొంతమందికి, కానీ మనం ఋషుల యొక్క పిల్లలం, సంతతి. అట్లాంటి ఋషుల గోత్రములను పెట్టుకొని ఉన్నటువంటి పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి అయినటువంటి భారతదేశంలో పుట్టి కూడా ఒక మనుషుడు ఆ శరీరమును మోక్షమును పొందుటకు ఉపయోగించలేదంటే ఎంత దుర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం గురించి చెప్తున్నాడు. కేవలం మాంసము, రక్తము, ఎముకలు, చీము తోటి కూడినటువంటి అస్థి స్తంభం, స్నాయుబద్ధం, మాంసశోణితలో లేపితం, ఇటువంటి ఈ శరీరమును భోగములో ఉపయోగించుటకైనా ఇది దుర్గంధంతో, దూషములతోటి కూడినటువంటి, దీంట్లో చాలా దోషాలు ఉన్నాయి. ఈ శరీరం ఇది చచ్చిపోతే క్రిములు అన్ని పంచభూతాల్లో కలిసిపోతుంది. అది ఉన్నప్పుడు దీనిలో ఉన్న ఆ జీవుడు, మనము సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే సూక్ష్మ శరీరం, నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకోవాలి. ఇలా శ్లోకాలన్నీ చెప్తూ, చాలా శ్లోకాలు ఉన్నాయి, దాని సారాంశం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒక ముఖ్యమైన శ్లోకం అండి. సో జీవితం యొక్క అనిత్యం గురించి, ఈ శరీరం యొక్క లోపముల గురించి, దోషముల గురించి చెప్పి, కాబట్టి ఈ శరీరమును వ్యామోహం పెట్టుకొని, దీని మీద వ్యామోహం పెంచుకొని, బంధమును పెంచుకొని, పుణ్యపాపములని చెప్పి మరలా కర్మను చేస్తూ అజ్ఞానంలోనే ఉంటూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. సో కాబట్టి ఈ జనన మరణ చక్రములలో ఎన్ని రోజులు తిరుగుతాం, ఎన్ని శరీరాలు, మనుష్య శరీరం కూడా మళ్ళీ దొరుకుతుందని నమ్మకం లేదు కదా అని చెప్పిన తర్వాత, సో ఎవరైతే ఈ కథాశ్రవణం చేస్తారో, కథాశ్రవణం యొక్క ముఖ్యత్వం చెప్పు. ఏమవుతుంది కథ విన్నప్పుడు, నాకేమైనది? ఆ దుందుకారి చెప్తున్నాడు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహ శ్రవణే కృతే. ఇది ఉపనిషత్తు మంత్రం అండి. ఇది ముండకోపనిషత్తులో చెప్పబడిన మంత్రం. ఒకే ఒక చిన్న వార్త మాత్రమే వేరుగా ఉన్నది. సో విద్య హృదయ గ్రంథి, హృదయంలో ఉన్న అజ్ఞాన గ్రంథి నశించిపోతుంది, సంశయాలన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత కర్మలు అన్నీ నశించిపోతాయి. ఆగామి కర్మ, సంచిత కర్మ, ఇంకా ఏ కర్మము బ్యాలెన్స్ ఉండదు. జ్ఞానం వచ్చినదంటే
కర్మ మొత్తం దగ్ధమైపోతుంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానము వలన ఏ అర్జున, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, దగ్ధమైపోతుంది కర్మంతా. ఇంకా కర్మని గురించి భయపడాల్సిన పనే లేదు. ఎట్లా? సప్తాహ శ్రవణ కృతే, నువ్వు 7 రోజులు ఈ భాగవతమును శ్రద్ధతోటి భక్తితోటి దాంట్లో ఉన్న సారాంశమునంతమును, కథలు మాత్రమే కాదు, కథలకు వెనుకున్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి సందేశమును నువ్వు తీసుకొని ఆచరణలో పెట్టినప్పుడు సరే. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఇది మాట్లాడుతున్నప్పుడే వైకుంఠం నుంచి దివ్యమైనటువంటి విమానం వచ్చిందండి. దాంట్లో విష్ణు దూతలు వచ్చారు. వచ్చి గోకర్ణు దుందుకారి దివ్య రూపంలోని ఇప్పుడు దుందుకారిని వంది పుణ్యాత్ముడైపోయాడు. వీడిని దాంట్లో ఆయన ఎక్కమనేసి వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నారు. అలా తీసుకెళ్తున్నప్పుడు గోకర్ణుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు, ఒక్క నిమిషం ఉండండి, హే హరిదాసులారా, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మేము చాలామంది కూర్చొని విన్నాము భాగవతం, నేను చెప్పాను, మమ్మల్ని ఎవరిని వైకుంఠముని తీసుకువెళ్ళటం లేదు, కేవలం ఈ దుందుకారిని మాత్రమే తీసుకెళ్తున్నారు, ఏమిటి దీనికి కారణం? పక్షపాత బుద్ధి ఎందుకు, ఏమిటి అన్నారు. అంటే హరిదాసావూచు, కారణం ఉంది, దీంట్లో పక్షపాత బుద్ధి మాకేమీ లేదు. శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః. ఈ శ్రవణం అందరూ చేశారు, కానీ ఆ శ్రవణము చేయటంలో వ్యత్యాసం ఉన్నది, విభేదం ఉన్నది. కాబట్టి శ్రవణంలో అందరూ ఒకే ఇంటెన్సిటీ తోటి వినలేదు. అది కాబట్టి ఫలము కూడా భేదముగా ఉంటుంది. మీకు అందరికీ కొంచెం పుణ్యం వచ్చింది, కానీ మళ్ళీ వినండి. ఎట్లా వినాలి? ఆ ప్రేతము విన్నట్లుగా వినాలిట. శ్రవణం తు కృతం సర్వైః న తథా మననం కృతం. ఏదో కొద్దిసేపు వింటున్నారు, వినేటప్పుడు కూడా నిద్రపోయారు సగం మందికి మనసు ఎక్కడో వెళుతున్నది, కళ్ళు తెరిచి కొంతమంది కథలు కంటున్నారు. తర్వాత బాగా అక్కడ భోజనాలు ప్రసాదాలు పెట్టారు, అవి తినేసేసి నిద్రపోయారు, మళ్ళీ మరుసటి రోజు వచ్చారు. ఏమి చెప్పారనే విషయమును మననము చేశారా ఎవరైనా? కానీ ఈ ప్రేతం ఉంది చూశారా, 7 రోజులు దాంట్లో కూర్చొని నీరు ఆహారం లేకుండా కేవలం గాలిని మాత్రము శ్వాసిస్తూ చెప్పినది అలాగే మరుసటి రోజు మరలా సత్సంగము మొదలయ్యేంత వరకు అదే చింతనలో, అదే ధ్యానంలో ఉందిట ఆ ప్రేతం. ఎందుకంటే ఇది తప్ప నాకు గతి లేదు, దీనిని వదిలేశానంటే మరలా నాకు ఛాన్స్ దొరకదనే భావంతో అంత శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి మననము చేస్తూ ధ్యానము చేసిందిట. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే, శ్రవణం చేసింది మాత్రం చాలదు, దాంతో వదిలేయకూడదు. శ్రవణం తర్వాత మననము చేయాలి, విన్న విషయాలని నెమరు వేసుకోవాలి, సందేహాలన్నీ పోవాలి, మరలా వినాలి. అదే మాత్రమే కాదు, దాంట్లో చెప్పిన విషయంలో మనకు అప్లై చేసుకుంటూ నిధిధ్యాసనము, ఆ సత్వస్తువు ఏది చెప్తున్నదో, దేనికోసం చెప్తున్నదో అని నాలో నా అనుభూతిని పొందేందుకు నేను ధ్యానం చేయాలి. ఇలా చేస్తే వస్తుంది. కాబట్టి మీరందరూ మరలా వినండి అని చెప్పేసి ఆ విష్ణుదూతలు ఆ గోకర్ణను తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా గోకర్ణుడు వదులుతాడా? నేను మరలా భాగవతము ప్రారంభిస్తున్నాను సప్తాహం. వినడానికి ఓపిక ఉన్న వాళ్ళందరూ, ఎవరెవరికి ముక్తి కావాలో, వైకుంఠం కావాలో అందరూ వినండి అన్నాడు. మరలా భాగవతముని వినిపిస్తున్నాడు. ఇప్పుడు చాలామంది శ్రద్ధతోటి, ఎందుకంటే వీళ్ళ ముందు కళ్ళకు ముందే విష్ణుదూతలు మాట్లాడారు కదా, అదన్నీ విన్నారు కాబట్టి స్వయం అందరూ బాగా అట్లా వింటున్నప్పుడు అక్కడ సాక్షాత్తు ఈసారి అందరూ వచ్చి అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడే ప్రత్యక్షముగా హరియే అక్కడ అందరికి దర్శనం ఇచ్చి ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి చండాలులకు, అన్ని వర్ణాల వాళ్లకు, ఈవెన్ జంతువులు, కుక్కలు అన్నిటిని కలిసి విమానంలో అందరినీ గోకులమును తీసుకెళ్ళిపోయాడట. ఆశ్చర్యం. అటువంటి సందర్భంలో భగవాన్ కృష్ణుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యి, ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ
నారాయణ జయ జయ ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ జయ 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 హరి నారాయణ జయ జయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఈ విధముగా గోకర్ణుడు మూలముగా ప్రేతమునకు మోక్షం వచ్చినది. విన్న ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ భక్తులందరికీ కూడా అందరూ గోకులవాసులైనారు. ఇలా విషయం చెప్తూ ఈ అధ్యాయంలో ఇది శాండిల్య ఋషి కూడా ఇటువంటి ఈ ఇతిహాసం భాగవతమును చిత్రకూట పర్వతము దగ్గర కూర్చొని చదువుతూ బ్రహ్మానందుడై ఆనందంతో ఆయన కూడా దీన్ని పఠించాడు అని చెప్పారు. ఆ తరువాత బ్రహ్మకుమారులు ఇప్పుడు మనం ఇక్కడ భాగవతమును మొదలు పెడదామని వచ్చిన పని అదే కదా. యాక్చువల్గా నారదుల వారు వినాలి, భాగవతం చెప్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అక్కడికి వస్తాయి. సో ఇలా సత్సంగం జరుగుతున్నప్పుడు సనత్కుమారుడే సాక్షాత్ భాగవతముని ఆలాపించుతుండగా భక్తి దేవత అక్కడికి వచ్చింది. తన యొక్క పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో వచ్చి ఆనందముగా సంతోషముతో శక్తితోటి అక్కడ వచ్చి ప్రత్యక్షమైనప్పుడు నేను ఎక్కడ కూర్చోను, ఎక్కడ నాకు స్థానం అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, భక్తుల హృదయంలో నువ్వు కూర్చో అన్నారు. అప్పుడు అందరి హృదయంలో ఆ భక్తి ప్రవహించి పరవశమును ఏర్పరిచింది. అటువంటి ఒక గొప్ప సత్సంగం సనత్కుమారులకు నారదుడికి మధ్య భాగవత సప్తాహ సత్సంగం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పెద్ద సంకీర్తనం, నామ సంకీర్తనం జరగటం మొదలుపెట్టింది. అలా చేస్తున్నప్పుడు అక్కడికి సుఖమహాముని కూడా రావడం జరిగినది. సుఖమహాముని అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా భాగవతమును చాలా ప్రేమతోటి నిదానముగా సంకీర్తన చేస్తూ అక్కడ దర్శనమిచ్చాడు సుఖమహాముని. ఆ సుఖమహాముని అక్కడికి వచ్చి ఆయన కొన్ని శ్లోకాలని చెప్పగా అందరూ విన్నారు, అందరికీ సంతోషం. అప్పుడు అటువంటి సుఖమహాముని వచ్చాడు, అనేక మంది ఋషులు ఆల్రెడీ ఉన్నారు, సనత్కుమారు బ్రహ్మకుమారులు ఉన్నారు, నారద ఋషి ఉన్నారు. ఇంతమంది భక్తులందరూ కలిసి పరమ భాగవతులందరూ భగవానుడి లీలలని అట్లా వింటున్నప్పుడు, లీలలను సంకీర్తన చేస్తున్నప్పుడు మరలా అక్కడ సాక్షాత్ హరి ఇటువంటి సత్సంగమును నేను చూడాలి, నేను దాంట్లో పాల్గొనాలని ఆశతోటి భగవానుడు అక్కడ ప్రత్యక్షమైనాడుట. శ్రీహరి మరలా ప్రత్యక్షమయ్యి అక్కడ ఆనందంతో శ్రీహరి భగవానుడు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరు వేరే వేరే లోకాలలో ఇంత ముందంతా ఉన్నారో జీవించిన వారు, చిరంజీవులైనటువంటి పరమ భక్తులైనటువంటి చాలామంది, ప్రహ్లాదుడు, ఓకే, అపురం ధ్రువుడు, అర్జునుడు, ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా వేరే వేరే వాద్యాలు తీసుకొని అందరూ అవన్నీ వాయించుతూ భగవాను శ్రీహరితోటి ఆ సత్సంగంలోకి ప్రవేశించారట. ఎలా ఉంటుంది ఊహించండి, భావించండి. జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి, హరి 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 హరి, హరి 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 హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి. భగవానుడి యొక్క నామ సంకీర్తనం భగవానుడే వింటున్నాడు అక్కడ. ఇలా నామ సంకీర్తనం అంతా వింటూ ఆ సప్తాహం ముగించిపోతున్నది. అక్కడ ఆ సందర్భంలో భగవానుడు చాలా సంతోషపడి అక్కడ ఉన్న వారందరితోటి హరి ప్రసన్నోపి వచో అబ్రవీత్తత. భగవానుడు అందరిని అక్కడ వాళ్ళని, నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది, మీ భక్తికి నేను చాలా పరవశుడిని అయిపోయినాను, ఏదైనా వరము కోరుకోండి నేను ఇస్తాను అని అందరి ముందు, ఎవరు అందరూ పరమ భక్తులు భాగవతులు, అటువంటి వారు అందరూ
విరక్తులే అక్కడ ఉన్న వాళ్ళందరూ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా వరము కావాలని అడిగితే ఏమి అడుగుతారు విరక్తులు? అందరూ జ్ఞానులు. అందుకని ఏమడుగుతున్నారంటే ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడ ఈ భాగవతము కథ ఇలా సప్తాహ రూపంలో జరుగుతుందో, ప్రీత కథాకీర్తి నతోస్మి సాంప్రతం మత్తో వరం భావ వృతాద్వృణుధ్వం ప్రీత కథాకీర్తనతోస్మి సాంప్రతం శ్రుత్వేతి తద్వాక్యమతి ప్రసన్నాః ప్రేమార్ధిచిత్త హరిమూచిరేతే. భగవానుడు అట్లా చెప్పిన తర్వాత నగాహ గాధాసు సర్వభక్తైః ఏభిస్త్వయా భావ్యమితి ప్రయత్నాత్ మనోరథోయం పరిపూరణీయ తథేతి చోక్తంతరధీతాచ్యుతః. ఎక్కడెక్కడైతే ఇట్లా మరలా భాగవతం కథ జరుగుతుందో, సప్తాహమనే కాదండి, ఇప్పుడు మనందరం వింటున్నాం, భాగవతం చెప్తున్నామంటే ఆ శ్రీహరి కృష్ణుడి యొక్క సాన్నిధ్యం మనకు అటువంటి భాగ్యం ఉన్నదంటే, అటువంటి మనస్సు శుద్ధి ఉన్నదంటే, అటువంటి ప్రేమ భక్తి ఉన్నదంటే ఆ భగవంతుడు కృష్ణుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు హృదయంలో లేడా ఆయన అంటే ఉన్నాడు, ఉన్నట్లుగా మనకు తెలియలేదు. అప్పుడు ప్రవేశిస్తాడు అంటున్నారు, మరి తెలుస్తుంది, తెలియపరుచుకుంటాడు, తాను ప్రకటనమవుతాడు, ఆనంద రూపంలో ప్రకటనమవుతాడు. సో వీళ్ళు అడుగుతున్నారు, అందరు ఆ సమయంలో నువ్వు ఇలా నీ అందరు భక్తులతోటి మరలా అప్పుడప్పుడు అక్కడెక్కడ జరిగినప్పుడు అన్నిసార్లు ఎక్కడ జరిగినా కూడా నువ్వు అక్కడ తప్పకుండా భగవానుడా నువ్వు రావాలి, నీ సాన్నిధ్యం అక్కడ ఉండాలి అని చెప్పి. చూడండి ఎంత చక్కటి వరాన్ని అడుగుతున్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఏం అడగలేదు, నీ యొక్క సాన్నిధ్యం కావాలి. ఈ సప్తాహం అనేటువంటిది ఏమిటో తెలుసా? దీంట్లో ఒక రహస్యం ఏమిటంటే, ఇది వేటగాడు వలని వేసి పక్షులను పట్టుకున్నట్లుగా ఈ భాగవత సప్తాహం అనేది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి కూర్చొని సప్తాహం చేస్తుంటే ఆ భగవాన్ని పట్టుకోవటానికి వేసిన వలట ఇది. భగవాన్ని పట్టుకోవటానికి దొరుకుతాడా దొరకడా, వస్తాడా రాడా అంటే ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి ఈ భక్తుల యొక్క మనోబలం మీదను శ్రద్ధ మీదను ఉంటుంది. తప్పకుండా వీళ్ళకి మనోబలము శ్రద్ధాభక్తులు ఉంటే, అత్యంత ప్రేమ భక్తి, అన్కండిషనల్ లవ్ అండి. భక్తికి పేరు అన్కండిషనల్ లవ్, నాట్ ఏ బార్గెయినింగ్ అండ్ ఫ్రైటనింగ్ భక్తి కాదు. అది అర్థం చేసుకోవాలి. సో భక్తి ఉంటే అక్కడ భగవానుడు తప్పకుండా వాళ్ళ మనస్సుల్లో ఆవిర్భవిస్తాడు, ప్రత్యక్షమవుతాడంటే అర్థం తనను తాను ప్రకటన పరుచుకుంటాడు. ఎలా? ఆనంద రూపముగా. ఎందుకంటే భగవానుడి యొక్క స్వరూపం ఆనందం అండి. ఆయనకు ఒక రూపం కాదు, రూపం లేనటువంటి వాడు, కానీ ఆనంద స్వరూపుడు, సత్యచిత్ ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడు. అలా చెప్పి భగవానుడు దానికి తదాస్తు అలాగే జరగటం అని చెప్పి వాళ్ళని అనుగ్రహించి భగవాన్ అక్కడి నుంచి అంతర్ధానమైన తర్వాత సూత ఉవాచ, అప్పుడు ఈ లోకంలో కలౌ భాగవతీ వార్త భవరోగ వినాశిని. ఈ కలియుగంలో మనుషునికి ఉన్నటువంటి దుఃఖాలు, తాపాలు, అన్ని భయాలు పోవాలంటే, పాపమంతా కడగపడాలంటే భవరోగ వినాశిని భాగవతీ వార్త. అందుకని ఎంతో పుణ్యం చేస్తే కానీ మనకి ఈరోజు భాగవతం వినటకు మనకు భాగ్యం దొరికి ఉండేది కాదు. ఇలా చెప్పి ఈ అధ్యాయంతో ఈ భాగవత మహాత్మ్యము ముగియపోతున్నది. అప్పుడు ఈ భాగవతమును ఇక్కడ ఇలా చెప్తున్నప్పుడు సూత మహాముని కదా ఇదంతా చెప్తున్నాడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకు. అక్కడ శౌనకుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనకు కూడా ఈ ప్రశ్న వచ్చిందో లేదో భాగవతమే ఆ ప్రశ్నను వేస్తూ మనకి సమాధానం చెప్తున్నది. ఏమిటంటే, ఎప్పుడు
ఈ శుకుడు ఎప్పుడు భాగవతం చెప్పాడు పరీక్షిత్తుకి? 3 ప్రశ్నలండి. అప్పుడు మీరు ఇప్పుడు గోకర్ణుడి కథ చెప్పారు. ఈ గోకర్ణుడు ఎప్పుడు భాగవత సప్తాహం చేశాడు? తర్వాత ఈ సనకాది ఋషులు నారదుల వారిని కలిసి హిమాలయంలో ఆనందం అనే నదీ తీరంలో అక్కడ భాగవత సప్తాహం ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని అడుగుతున్నారు. చూడండి, ఎప్పుడు జరిగినాయి అనేది. దానికి సమాధానం చెప్తూ సూతుడు చెప్తున్నాడు, సుఖదేవుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పింది ఎప్పుడంటే, కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమంగళ విగ్రహమును లీలా కార్యక్రమం అంతా ముగించి, అవతార లీల ముగించి తాను వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళినప్పుడు వెంటనే కలియుగం ప్రారంభమైంది కదా. అక్కడ నుంచి లెక్క వేసుకుంటే 30 సంవత్సరముల తరువాత కృష్ణుడు అవతారము ముగించి, కృష్ణావతారం ముగించిన తర్వాత 30 సంవత్సరముల తర్వాత పరీక్షిత్తు ఉన్నాడు కదా. పాండవుల వంశం అందరూ ఎవరు లేరు, పరీక్షిత్తు మాత్రమే కదా ఉన్నాడు. పరీక్షిత్తుకి సుఖదేవుడు సుఖమహాముని ఈ భాగవతం చెప్పడం జరిగింది. భాద్రపద నవమి అని ఆ నక్షత్రము మాసం కూడా చెప్పారు, తిథి. మరలా గోకర్ణుడు ప్రేతము కోసం ఈ భాగవతంను చదివాడు కదా. అది ఎప్పుడు జరిగినదంటే 200 కలియుగము ప్రారంభమైన 200 సంవత్సరముల సమయంలో, కలియుగం ప్రారంభమైన 200 సంవత్సరముల తరువాత కరెక్ట్గా ఆషాఢ నవమి రోజున, అన్ని నవమి నవమి అనే వస్తున్నది చూడండి, భాద్రపద నవమి ఆషాఢ నవమిలో గోకర్ణుడు భాగవతాన్ని చదివి ప్రేతమును కూడా మోక్షం వచ్చేట్లుగా చేశాడు. ఆ తర్వాత నారదులు వారు ఈ భక్తిని కలిశారు, భక్తి దేవతని. తర్వాత సనత్కుమారులు మరల వారు ఇక్కడ భాగవత సప్తాహమును చేశారు. ఇది ఎప్పుడు జరిగిందంటే గోకర్ణుడి సప్తాహమైన 30 సంవత్సరముల తరువాత. ఇదన్నీ ఇక్కడ చెప్పబడినాయండి, ఏదో కల్పితం కాదు. అప్పుడంటే అర్థం ఏమిటి? మొత్తం 260 సంవత్సరముల కలియుగం ప్రారంభమైన తర్వాత 260 సంవత్సరముల లోపల ఇలా 3 రకములుగా ఈ భాగవతము చెప్పబడినది. ఆ తరువాత అప్పుడు ఈ సూత మహాముని శౌనకాది ఋషులకు మేబీ అప్పుడు ఒక 300 సంవత్సరములు అయి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఒక 1000 సంవత్సరములు దీర్ఘమైనటువంటి యాగము, సత్రయాగము చేయుటకు నిర్ణయించి కదా నైమిషారణ్యులు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారు. సో ఇలా ఇదంతా చెప్పబడింది. ఆ తర్వాత భాగవతము ఈ సప్తాహము చేయవలసినటువంటి నియమములు, నిష్టలు, దాని గురించిన విషయాలు కూడా చాలా చెప్పబడ్డాయి. ఇలా ఈరోజు మనం ఈ భాగవత మహాత్మ్యం యొక్క 6 అధ్యాయములను పూర్తి చేశాం. దీనిలో మనకు ముఖ్యమైన విషయములు ఈ కథల మూలముగా ఏమేమి మనకు దొరికిననేది మనందరం మరలా మననం చేస్తూ, ఇది కథని కథగా తీసుకుంటే సందేహం వస్తుందండి. ఆవుకి పిల్లవాడు పుట్టడం ఏమిటి, మనుష్య రూపంలో పుట్టడం ఏమిటి, ఇలా ప్రశ్నలు వేస్తే మనకు దానికి సమాధానం దొరకదు. అర్థమైందా? అందుకని ఇది కలియుగము ప్రారంభమైన ఆరంభములో అటువంటి శక్తి మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు అటువంటి సిద్ధ పురుషులు, మహాత్ములు ఎలా పుడతారు అనేటువంటిది మన బుద్ధికి సమాధానం దొరికే విషయం కాదండి అది. అందుకని అలాంటి ప్రశ్నలు వేస్తూ దానిని విమర్శ చేయకుండా మనకు ఎందుకు ఈ దేని గురించి ఏమిటి చెప్పబడినది, నేను భాగవతం వింటే నాకు నా మనస్సులో ఎటువంటి మార్పు ఏర్పడినది, నాకేమిటి ప్రయోజనము ఏర్పడినది, నాలో భక్తి పెరుగుతున్నదా, భగవాను మీద భగవత్ చింతన మీద మనస్సు వెళుతున్నదా లేదా, దుఃఖము మనసులో నుంచి దూరం అవుతున్నదా లేదా, నాలో మంచి గుణములు వస్తున్నాయా లేదా, ఇవన్నిటిని మనము ఎస్టిమేట్ చేయాలి, మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. కానీ ఆ కథలో ఏవో చెప్పారు అని చెప్పి వాటిని అలా తీసివేయకూడదు. దానికోసం నమ్మకం ఉండాలి. ఉదాహరణకు ఈ కలియుగం ప్రారంభమైన కొద్ది సంవత్సరాల తర్వాతనే ఈ 300 సంవత్సరాలు అయిన తర్వాత
దక్షిణ భారతదేశంలోనే చూడండి ఎంతోమంది ఆళ్వారులు పుట్టారు. ఆళ్వారులు మొదల్లో పుట్టిన ఆళ్వారులు జన్మ మన జన్మ లాంటిది కాదండి. ఒకళ్ళు పద్మం పుష్పంలోంచి వచ్చారు, ఒకళ్ళు బావిలో నుంచి పుట్టారు, ఒకళ్ళు కూనేరు దాంట్లో నుంచి వచ్చి పుట్టారు. ఇట్లా చెప్పబడింది. అంటే ఏంటి అర్థం? భగవంతుడు భక్తుల రూపంలో పుట్టి లోకంలో తన భక్తిని నెలనాటుటకు, ప్రతిష్ఠ చేయుటకు వేరే ఏ రూపమైనా ఎట్లా అయినా వస్తాడు, ఆవిర్భవిస్తాడంటారు దాన్ని. స్వయం వ్యక్త క్షేత్రములు అంటాము కదా, స్వయంభూ వ్యక్త శివలింగములు అంటాం కదా. ఇవెవరు మనుషులను ప్రతిష్ఠ చేసినవి కాదండి, తనంతట తానుగానే అవి ఉద్భవిస్తాయి. కాబట్టి పరమేశ్వరుడికి ఆ శక్తి ఉండదా ఏంటి? మనమే మనుషుడే ఎన్నో చేయగలుగుతున్నప్పుడు పరమేశ్వరుడు. కాబట్టి ఆళ్వార్లు పుట్టారు. ఆ తర్వాత పుట్టినటువంటి చూడండి సిద్ధరు, అపరం యోగులు ఎంతోమంది. ఈ నాద సంప్రదాయంలో యోగులను చూస్తే వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళెవరు సాధారణంగా మనలాగా పుట్టినటువంటి మనుషులు కాదండి, అమ్మ గర్భంలోంచి వచ్చిన వాళ్ళు కాదండి. అలా వచ్చి కూడా పుట్టి లోకంలో ఎంతో ఈ జ్ఞానం భక్తి విషయములను ప్రచారం చేసి వాళ్ళ అలా జీవించి మనకు మార్గదర్శనం చేసి వెళ్ళినటువంటి వాళ్ళు. సో ఈరోజు మనం ఇంతటితోటి ఈ కథని సమాప్తం చేస్తాం. తర్వాత వచ్చే సత్సంగంలో మనము భాగవతమునకు ప్రవేశం చేద్దాం మొదటి స్కందముతోటి. ఓమానందం 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 ఆత్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం సచ్చిదానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.